చెప్పరా, ఏం జరిగింది? నువ్వంతగా బాధపడే విషయం ఏముంది? అంటే ఏం లేదులే అన్నయ్య. ఇంట్లో అన్నయ్య అంటూ తిరిగే శౌర్య హఠాత్తుగా ఇంట్లో లేదు. తను వెళ్ళిన దగ్గర నుంచి తనే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్లిన రోజులు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది కావాలన్నయ్య ఇది కావాలన్నయ్య అంటూ మారం చేసిన రోజులు, ఎప్పుడు ఏది కావాలన్నా రాఘవన్నయ్యతో చెప్తే తిడతాడేమో, నాకు ఇది కావాలన్నయ్య అని నా దగ్గరకు వచ్చి బ్రతిమిలాడిన రోజులు అన్నీ గుర్తుకొస్తున్నాయి. రేయ్, శౌర్య అంటే నీకెంత ఇష్టం నాకు కూడా అంతే ఇష్టం రా. శౌర్యాన్ని అలా పంపించడం నాకు కూడా బాధగానే ఉంది, కానీ సిద్ధార్థ్ లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి కూడా మన శౌర్యాన్ని బాగానే చూసుకుంటాడురా. తనతో శౌర్య సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది. మనం ఇలా బాధపడుతున్నామని తెలిస్తే తను తట్టుకోలేదు. అక్కడ తను సంతోషంగా ఉంది. శౌర్య గురించి నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. అదేం లేదన్నయ్య, అబ్బాయి బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. కాకపోతే ఎప్పుడు కళ్ళ ముందు కనిపించే చెల్లెలు ఒక్కసారి కనిపించకపోయేసరికి ఎలా ఉందో ఏంటో అన్న ఆలోచనలుంటాయి కదా. ఎలా ఉంటుంది ఏంటేంద్రా, అంతగా చూసి రావాలనిపిస్తే వెళ్ళి చూసిరండి. బాధపడుతూ కూర్చుంటే ఎలారా? మీరే ఇలా ఉన్నారంటే అక్కడ శౌర్య ఎలా ఉందో. అవునరా, నాన్న చెప్పినట్టు తను ఎలా ఉందో ఏంటో అని నీకు అనిపిస్తే ఒకసారి వెళ్ళి మనం చూసొస్తే సరిపోతుంది కదా. ఆడపిల్లలంటే అంతేరా. ఇంట్లో ఉన్నంతసేపు ఎలా ఉంటారో ఎలా చదువుతారో అనే బాధ, వయసుకొచ్చాక ఏ సంబంధం కుదురుతుందో, ఆ అబ్బాయి ఎలా చూసుకుంటాడో, అత్తగారింటికి పంపించాక అక్కడ ఎలా ఉంటుందో అనే బాధ. ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నా అత్తింట్లో ఉన్నా అయిన వాళ్ళందరి ఆలోచనల్లో ఉంటుందిరా. మీరు చెప్పుకుంటున్నారు, మేం చెప్పుకోలేకపోతున్నాం, అంతేరా తేడా. నువ్వలా ఉంటే నీకేమైందో ఏంటోనని మాకు బాధగా ఉంటుందిరా. కంగారు పడాల్సింది ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. సరే, అక్క వాళ్ళు వచ్చాక మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటా అనేది ఆలోచిద్దాం. అలాగే అన్నయ్య. హలో సందే గారు, చెప్పండి. బావున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? మీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. మాట్లాడొచ్చు కదా? పర్లేదండి, చెప్పండి. అలేఖ్య వచ్చి నన్ను కలిసిందండి. అలేఖ్య మిమ్మల్ని కలిసిందా? ఎందుకు? అదే, మా బావంటే నాకు చాలా ఇష్టం. తన కోసం నేను చాలా మారాను. తనను వదిలేసి నేను ఉండలేను. దయచేసి నా సంసారం నాశనం చేయొద్దు, మా జీవితంలోకి రావద్దు, అది ఇది అని మాట్లాడిందండి. దానికి మీరేం చెప్పారు? నువ్వు తప్పు చేశావు కాబట్టే ఆయన మీ జీవితంలో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. నేను అలాంటి మంచి మనిషిని దూరం చేసుకోలేను. నా నిర్ణయం అయితే మారదు. ఒకవేళ రాఘవ్ గారే ఈ పెళ్లి వద్దు అంటే అప్పుడు ఆలోచిస్తాను. అంతేకాని మీరు చెప్పారనో ఇంకెవరో చెప్పారనో నా నిర్ణయం మార్చుకోనని గట్టిగానే చెప్పాను. మంచి పని చేశారు. అసలు తనలా తన ఇష్టానికి వచ్చి మిమ్మల్ని కలవడం ఏంటి? మీతో అలా మాట్లాడడం ఏంటి? అంటే మీకు చెప్పకపోతే మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది కదా. ఒక మాట మీతో చెప్పడం మంచిది అని ఫోన్ చేశాను. సరే, నేను చూసుకుంటాను. మిమ్మల్ని తనేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. అయ్యో పర్వాలేదండి. సరే, ఉంటానండి. బావా, కాల్ చేసావేంటి? నువ్వెళ్ళి సంధ్యని కలిసావా? కలిసావా? నువ్వంటే నాకిష్టం లేదు, నువ్వు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, విడాకులిచ్చాక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాను. మళ్ళీ నా దారిలోకి ఎందుకు అడ్డొస్తున్నావు? నా జీవితంలోకి రాబోయే అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు?
అసలు తన్నెందుకు కలిసావు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే పద్ధతిగా ఉండదు. నీకంటూ నా జీవితంలో స్థానమే లేదు. సంధ్య నా భార్య కావడం అనేదాన్ని ఎవరు ఆపలేరు. నువ్వంత పద్ధతిగా ఉండుంటే నేను నీకెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటాను? వేరే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటాను? నీ వల్ల నాశనం అయిపోయింది చాలు. నువ్విక మారవు. పుట్టుకతో వచ్చిన గుణాలు చస్తే గాని పోవు అంటారు. నీ బుద్ధి కూడా అలాంటిదే. ఈరోజేమో నేను మారాను, మా మధ్యలోనికి రావద్దు, మమ్మల్ని విడదీయొద్దు అని అమాయకురాలిగా మాట్లాడినంత మాత్రాన నేను విడాకులు ఇవ్వడం మానుకుంటాననుకుంటున్నావా? అసలు నీ ఇష్టానికి వెళ్ళి తన్న కలవడం ఏంటి? వచ్చిన సంబంధాన్ని ఏదో ఒక రకంగా చెడగొట్టాలని చూస్తున్నావా? బావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకెన్నోసార్లు చెప్పాను. నువ్వు లేకుండా నేను బతకలేను, అందుకే అమ్మాయిని కలిశాను. ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పాను. తప్పేంటి? బావా, నువ్వు కొట్టు తిట్టు నన్ను ఏమైనా చెయ్యి, కానీ నీ భార్యగా నేనే ఉండాలి. నా స్థానంలోకి వేరొకరు వస్తాను అంటే చూస్తూ ఊరుకోటానికి నేనేమి చేతకాని దాని కాదు. నిన్నెలా పంపించాలో నాకు కూడా బాగానే తెలుసు. సరే బావా, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. నేను మాత్రం నిన్ను కానీ ఏంటిని కానీ వదిలే సమస్య లేదు. నేను చేసిన తప్పులకి నీ జీవితం నాశనమైపోయింది అంటున్నావు. మరి నీకు దూరం అయిపోతే నా జీవితం ఏమైపోతుంది బావా? అసలు నా జీవితం నేనెందుకు నాశనం చేసుకోవాలి? నేను మారాను అని చెప్తున్నాను కదా, మీరే నమ్మట్లేదు. మార్పు అనేది ఈ రోజు కాకపోతే రేపైనా మీకు అర్థమవుతుంది. మీ భార్యగా ఉంటే నేనే ఉండాలి, అంతేకాని వేరొకరిని తీసుకుని వస్తాను, నన్ను బయటికి పంపిస్తాను అంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను బావా. కానివ్వండి, నన్ను బయటికి పంపించడానికి మీ ప్రయత్నాలేవో మీరు చేస్తున్నారు కదా. బయటికి పోకుండా ఉండటానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను.